సార్ ఏంటి? నేను ఒకసారి కమిషనర్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, అర్జెంట్ పని. ఒక్కసారి కలిసి వెళ్ళిపోతా. అటు వెళ్ళి నిలబడు. సుగుణ్ కుమార్ సార్ వస్తారు, ఆయన అడుగు. దూరంగా వెళ్ళు. వచ్చేసాడు పొద్దున్నే. హలో హలో, కారు కావాలా? నేను ఒక ప్రాబ్లంలో ఇరుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు కమిషనర్ ఆఫీసులో ఉన్నాను. కమిషనర్ని ఇంతవరకు కలవలా. అన్నా, నువ్వు కమిషనర్ని కలవడానికి వచ్చావా? లేక ఆయన ఏమన్నా షారుఖ్ ఖానా? కలిసి సెల్ఫీ తీసుకోవడానికి నన్ను పట్టుకొని లాక్కొచ్చారు. సుగుణ్ సార్, నా పనేమైంది? నేను వెళ్ళి కారు తోలుకోవచ్చు కదా? తర్వాత తోలుకుందు గానీ అక్కడికి వెళ్ళి కూర్చో. నేను లేకుండా కారు కదలు సార్, మొరాయిస్తుంది. సారీ సార్. అసలే నాకు బుర్ర వేడికి చిరాగ్గా ఉన్నాను. కాదా సార్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ లో కైమా కావాలి. ఏమైంది? ఈ రోజు ఢిల్లీ నుంచి ఎవరో వస్తున్నారని కమిషనర్ గారు టెన్షన్ లో ఉన్నారు. కొత్త అపాయింట్మెంట్స్ క్లోజ్ చేసాయి. అలాగే. ఈయనే సుగుణ్ కుమార్ కదా? సార్ ఆగండి సార్. సార్ ప్రసాదం. స్వామి శరణం. అయ్యప్ప సార్, ఏంటి విషయం? నేను కమిషనర్ గారిని కలవాలి. కుదరదు కానీ 4 రోజుల తర్వాత రా. సార్ మీరు అలా అనకండి, మీరు తలుచుకుంటే అవుతుంది. కమిషనర్ ని ఎందుకు కలవాలమ్మా? కొంచెం కాంప్లికేటెడ్ విషయం సార్. అలాగా అయితే 10 రోజుల తర్వాత రా. సార్ ఎలాగైనా కలవాలి ప్లీజ్. స్వామి, ఈ ప్రసాదం ఇచ్చి నాకు సోపు వెయ్యకు. ఇక్కడ ఏ విషయాన్నైనా డిసైడ్ చేసేది నేనే. ఎవరు కమిషనర్ ని కలవాలి, ఎవరు కలవకూడదు అని. అర్థమైందా? సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే. స్వామి, ఢిల్లీ నుంచి ఎవరో మెంటలోడు మినిస్టర్ కేసు దర్యాప్తు చేయడానికి వస్తున్నాడట. ఈ ఆఫీసులోంచి ఏ రహస్యం బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సింది నేను. నువ్వేమో దీంతో నీ పని చేయించుకోవాలనుకుంటున్నావు. ఇదిగో సార్, మీరే ఉంచుకోండి. వద్దా? ఓకే, ప్రసాదం టేస్ట్ గా ఉంది. ఇలా రావయ్యా. చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కమిషనర్ని కలవడానికి వచ్చారు. ఆయనే వీళ్ళందరినీ పిలిపించారు. ఇందులో నువ్వొకడివి సందులో సుందరలాగా దూరుతావా? ఇంతమంది ఉన్నారా? ఎందుకు? అదెందుకు అడుగుతావులే. నేను ఒక టాక్సీ డ్రైవర్ని, మధ్యలో బ్రోకర్ పని కూడా చేస్తుంటా. అది నన్ను ఇలా ఇరికిస్తుందని అనుకోలేదు. మన మంత్రి చనిపోయిన కేసులో డాక్టర్ అజయ్ ని అరెస్ట్ చేశారు కదా, ఆయనకి ఇల్లు తీసిచ్చింది నేనే. మీరు ఇల్లు ఇప్పిస్తారా? అందుకే పోలీసులు పట్టుకొచ్చారు. ఇలా రా. అదుగో అక్కడ కూర్చున్నాడే వాడు డాక్టర్ ఫోన్ కి రీఛార్జ్ చేసేవాడు. అదుగో అటు పక్క కూర్చున్నాడే వాడు ఐరన్ చేసేవాడు. డాక్టర్ కి షర్ట్ ఐరన్ చేసి ఇచ్చాట. ఆ చివరిగా కూర్చున్నాడే కుర్రాడు దుబాయ్ నుంచి పెళ్లి కోసమని ఇక్కడికి వచ్చాడు. బావమరిది కనుకొని చంపినోడికి ఒక రాంగ్ కాల్ చేశాడు. వాడు వెళ్లేలోపు పెళ్లి అవుతుందని నమ్మకం నాకు లేదు. ఏంటి పేరు? వాడి పేరు నాకు తెలీదు. నీ పేరేంటని అడిగాను. నా పేరా? నా పేరు రమేష్. రమేష్, ఏ స్టాండ్ లో ఉంటావు? రైల్వే స్టేషన్ ముందున్న స్టాండ్ లో. ఏంటి సార్, ఎక్కడికైనా వెళ్ళాలా? వీళ్ళు వదులుతారన్న నమ్మకం లేదు సార్. అంటే నాకు రెంట్కి ఒక ఇల్లు కావాలి. ఏంటి? ఉండడానికి ఒక ఇల్లు. నువ్వు ఇప్పుడు శబరిమలకి వెళ్ళలేదా? అక్కడి నుంచే వస్తున్నాను. అయితే వచ్చిన దాన్నే వెళ్ళు. నేను బ్రోకర్ పని వదిలేశాను. అలా అనద్దు. అయితే వేరే విధంగా అంటాను. వెళ్ళవయ్యా వచ్చిన దాన్నే. అలా అనక్కు బ్రదర్. నేను మన రాజధాని ఢిల్లీ నుంచి వచ్చి నీ హెల్ప్ అడుగుతున్నాను. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. నువ్వు ఇంకేమనద్దు. నువ్వు ఇల్లు ఇప్పిస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడద్దు. ఏయ్, ఢిల్లీ నుంచే కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇల్లు ఇప్పించను. ఎవరు ఢిల్లీ నుంచి వచ్చింది? ఇప్పుడు వచ్చేళ్ళాడే ఆసామి. స్వామి, ఆయన ఎవడిగాడు? మంత్రి గారిని చంపింది ఎవరు, కమిషనర్ గారు మిమ్మల్ని ఎందుకు పిలిపించారు, ఇలా సంబంధం లేని విషయాలు అడిగారు. అయ్యో, అయితే అప్పుడు అతనే సెంట్రల్. సుగుణి గారు, ఎవరండి ఆ స్వామి? స్వామి కాదురా, మంత్రి హత్య కేసు దర్యాప్తు చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ రా. మారు వేషంలో వచ్చిన అధికారి రా. నా ఉద్యోగం గోవిందా. నా ఉద్యోగం పోతుంటే నువ్వు వెలుగు ఏడుస్తున్నావు. సార్, మీకు ఉద్యోగమే పోతుంది, నాకు తలే పోతుంది సార్.